వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోస్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. ఇవి వారికి ఇంజనీరింగ్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేస్తాయి. మరి ఇవే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు. మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ జనరల్ గ్రూప్ లింక్ నేను పంపించడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఈ యొక్క కేఆర్ జనరల్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా జేఈ మెయిన్స్ పరీక్ష మనకు జనవరిలో సెషన్ 1 జరగబోతుంది. మరి దాదాపు గతంలో జేఈ మెయిన్స్కు సంబంధించిన కొన్ని అనుభవాలు మనం చూసినట్లయితే జేఈ మెయిన్స్ పరీక్ష వివిధ స్లాట్స్లో జరుగుతుంది. అంటే దాదాపు మార్నింగ్ స్లాట్, ఆఫ్టర్నూన్ స్లాట్ 2 స్లాట్స్లో జరుగుతుంది. ఇట్లా దాదాపు 8 స్లాట్స్ కానీ 10 స్లాట్స్ కానీ స్లాట్స్ వారీగా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ స్లాట్స్ యొక్క పేపర్స్ అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయా, మరి డిఫరెన్స్ ఉంటుందా, అన్ని స్లాట్స్లో పేపర్స్ ఒకే రకంగా ఈజీగా వస్తున్నాయా, నార్మల్గా వస్తున్నాయా, మరి ఒకే విధంగా అడుగుతున్నారా అంటే మనకు ఆల్మోస్ట్ గత సంవత్సరం మనం ఉదాహరణ తీసుకుంటే లాస్ట్ ఇయర్ చాలా వరకు జేఈ మెయిన్స్ కొన్ని స్లాట్స్ మధ్య భారీ తేడా కనిపించింది. మనకు ఒక స్లాట్కి ఇంకొక స్లాట్కి ఆల్మోస్ట్ దాదాపు 70 నుంచి 80 మార్కులు తేడా కనిపించింది. మరి ఇది చాలా సీరియస్గా ప్రిపేర్ అయిన విద్యార్థులకు ఎంతో అన్యాయం జరిగింది గతంలో కూడా. మరి అలాంటి వాటిని ఈ సంవత్సరం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. జేఈ మెయిన్ స్లాట్స్ వివిధ స్లాట్స్ నిర్వహించినప్పుడు ఆ పేపర్స్ యొక్క స్థాయిని పూర్తిగా హ్యూజ్ డిఫరెన్స్ ఉండకుండా దాదాపు అంటే పెద్ద తేడా ఉండకుండా పేపర్స్ యొక్క సెట్టింగ్ ఉండాలని చెప్పేసి చాలామంది పేరెంట్స్ కానీ కేఆర్ గైడెన్స్ కానీ కోరుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనం ఒక స్లాట్కు ఇంకో స్లాట్కు డిఫరెన్స్ చూసినట్లయితే ఫస్ట్ డే జరిగిన మార్నింగ్ స్లాట్లో దాదాపు 256 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా 99% రావడం జరిగింది. మరి మరొక స్లాట్లో అదే 99% రావడానికి కేవలం 183 మార్కులు వచ్చిన విద్యార్థులకే 99% వచ్చింది. అంటే చూడండి, ఆల్మోస్ట్ దాదాపు 74 మార్కుల తేడా ఈ 2 స్లాట్స్ మధ్య ఉంది. మరి మొదటి రోజు రాసిన విద్యార్థులకు పేపర్ ఈజీగా రావడం వల్ల వారికి మార్క్స్ ఎక్కువ వచ్చినప్పటికీ పర్సెంటేజ్ తగ్గింది. తద్వారా ర్యాంక్ అనేది చాలా వరకు పడిపోయింది. మరి సేమ్ అదే దాంట్లో వేరే స్లాట్లో అంటే టఫ్ స్లాట్ చూసుకుంటే ఆ టఫ్ స్లాట్లో 183 మార్క్స్కే 99% పొందగలిగారు. ఆ విద్యార్థి ఆ పేపర్ టఫ్ రావడం వల్ల మంచి బెనిఫిట్ కాగలిగాడు. అంటే ఇక్కడ నార్మలైజేషన్ ప్రక్రియ ఉంటుంది, కానీ పేపర్స్ మధ్యన ఎక్కువ అంతరం ఉండడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక స్లాట్స్లో రాసిన విద్యార్థి మళ్ళీ మరొక స్లాట్లో ఛాన్స్ ఉండదు. మరి అక్కడ ఆ పేపర్ ఈజీగా రావడమే విద్యార్థికి శాపమా? మరి ఇంత డిఫరెన్స్ లేకుండా అట్లీస్ట్ స్లాట్స్ మధ్యన కనీసం 5 నుంచి 10 మార్కుల లోపు అయితే నార్మలైజేషన్లో సెట్ అయిపోతుంది. మరి పేపర్స్ కూడా కొన్ని స్లాట్స్లో మరి హ్యూజ్ టఫ్ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా ఎలాగో మ్యాథ్స్ అయితే టఫే రావడం జరుగుతుంది, కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్కి సంబంధించి ఆల్మోస్ట్ చాలా స్లాట్స్లో కొంత డిఫరెన్స్ అనేది మనం చూస్తున్నాం. కొన్ని స్లాట్స్లో కెమిస్ట్రీ ఈజీగా రావడం జరుగుతుంది, కొన్ని స్లాట్స్లో ఫిజిక్స్ ఈజీగా రావడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ స్థాయి కూడా, ఆ సబ్జెక్ట్స్ మధ్యన స్థాయి కూడా పూర్తిగా అంత ఈజీ కానీ అంత హార్డ్ కానీ కాకుండా మధ్యస్థంగా ఉంటే ఎక్కువ మంది విద్యార్థులకు అన్ని స్లాట్స్ వాళ్ళకు న్యాయం జరుగుతుంది. గతంలో ఈ అంశంపై కోర్టు కూడా లక్షల మంది కోర్టుకు ఎవరైతే పేపర్ ఫస్ట్ డే రాసిన వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి దానిపై ఏమాత్రం ఎన్టీఏ స్పందించలేదు.
మరి ఇలాంటి పరిణామాల వల్ల విద్యార్థులు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరమైనా వీటికి రెక్టిఫై చేస్తూ ఈ యొక్క అంతరాన్ని తగ్గించాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.